డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి అదేవిధంగా చూసినట్టయితే జేఈ నీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష అని ఒక నినాదంతో వస్తున్నారు. నీట్ ఎగ్జామ్ పదే పదే లీక్ అవుతుంది కదా మనకి. నీట్ ఎగ్జాము ఈసారి మరి 2027లో 2027 మరి జేఈ నీట్లు పరీక్షను కలిపి పెడతారంట. కంబైన్డ్గా మిక్స్డ్ ఫ్రూట్ వెజిటబుల్గా పెడతామని చెప్తున్నారు వీళ్ళు. ఏంటంటే ఉమ్మడి ప్రవేశ పరీక్ష, జాతీయ అర్హత ప్రవేశ పరీక్షకు నీట్ యూజీ ప్రశ్నపత్రం ఇటీవల లీక్ అవడంతో పరీక్ష రద్దు పరిణామాలు దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్రంగా కలిగించాయి. ఈ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు చేస్తూ నిందితుల అరెస్టు పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పరీక్షను నిర్వహించే నేషనల్ ఎన్టీఏ ఇది కొత్త ప్రతిపాదన మాత్రమే. కాకపోతే ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారని తెలియదు. నీటికి కూడా సపోజ్ 20 లక్షల మంది అవుతున్నారు. తర్వాత మరి దీనికి ఒక 15 లక్షలు, మొత్తం 35 లక్షల మంది అకౌంట్ చేయాలంటే అది కష్టమమ్మా. అది వీళ్ళైతే కొత్త న్యూ అప్రోచ్ అయితే తీసుకున్నారు. వచ్చే సంవత్సరం నుంచి జేఈ నీట్ యూజులు కలిపి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించే దిశగా ఎన్టీఏ అడుగులు వేస్తుంది. ఈ విషయాన్ని విద్యాసంఘం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతము ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ఈ పరీక్షలో విద్యార్థులు ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉమ్మడిగా రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే నీట్ వాళ్ళకి, జేఈ వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్గా ఉంటుంది, ఉమ్మడిగా రాయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు గణితము, ఇంజనీరింగ్ విద్యార్థులకు మ్యాథమెటిక్స్, మెడికల్కి బయాలజీ పేపర్ విడిగా ఉంటుంది. మరికొన్ని సంప్రదింపుల తర్వాత ఉమ్మడి పరీక్షపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది అమ్మా. ఇది స్టూడెంట్స్ మరి ఎన్టీఏ జేఈ ప్లస్ అదేవిధంగా నీట్ ఎగ్జాము ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనే కొత్త ప్రతిపాదన అయితే తెర మీదకి వచ్చింది. ఇది ఎంతవరకు ఆచరణ యుగంగా ఉంటుందో చూడాలి మరి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటుందంటే జేఈ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టఫ్గా ఉంటాయి. మరి అదేవిధంగా నీట్ స్టూడెంట్లకి ఇచ్చే మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజీగా ఉంటాయి. అంటే ఇది మ్యాథమెటిక్స్ ఎక్కువగా ఏంటంటే జేఈ స్టూడెంట్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కువ మ్యాథమెటిక్స్తో కూడుకున్న విధంగా పేపర్ అయితే వస్తుంది. మరి నీట్ స్టూడెంట్స్ ఆ విధంగా మ్యాథమెటిక్స్ చేయలేరు. నీట్ స్టూడెంట్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా ఈజీగా ఉండాలి. మరి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారో ఈ ఎన్టీఏ వాళ్ళు చూడాలి. అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్కి అనుకూలంగా ఉంటుందో మరి చూడాలి, వెయిట్ అండ్ సీ. ఏ విధంగా చూస్తారో ఇది ఒక వార్త మాత్రమే ప్రస్తుతానికి. ఇది అంతా అఫీషియల్గా న్యూస్ ఏం కాదు, కానీ ఇది వాళ్ళు ప్రతిపాదించారు. ఎన్టీఏ వాళ్ళు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి మాత్రం ప్రతిపాదించారు. ఇంకా ఫైనల్గా రాలేదమ్మా. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు ఈ వార్త గురించి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.